51వ డీజీపీల జాతీయ సదస్సుకు హాజరయ్యేందుకు ప్రధాని నరేంద్ర మోడీ మరి కాసేపట్లో హైదరాబాద్ చేరుకోబోతున్నారు. పంజాబ్ పర్యటనలో ఉన్న మోడీ చండీగఢ్ ఎయిర్పోర్ట్ నుంచి శంషాబాద్ రానున్నారు. ఆ తర్వాత ఆయన రోడ్డు మార్గం ద్వారా సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీకి చేరుకుంటారు. ఎయిర్పోర్ట్లో మోడీకి గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్తో పాటు ఇతర ప్రముఖులు స్వాగతం పలుకుతారు. రాత్రికి అన్ని రాష్ట్రాల డీజీపీలతో కలిసి డిన్నర్ చేయనున్న ప్రధాని అక్కడే బస చేస్తారు. రేపు ఉదయం 6 గంటలకు డీజీపీలతో కలిసి గంటపాటు యోగా చేస్తారు. 8 గంటలకు డీజీపీల సదస్సుకు హాజరవుతారు. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్తారు ప్రధాని. మొత్తం మీద దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక సదస్సుకు వేదికైంది హైదరాబాద్లోని నేషనల్ పోలీస్ అకాడమీ. దేశ స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 1920 నుంచి ఇప్పటి వరకు కేవలం ఢిల్లీలోనే 48 డీజీపీల సదస్సును నిర్వహించింది కేంద్ర హోంశాఖ. అయితే దేశ అంతర్గత భద్రతతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్లో తీసుకురావాల్సిన సంస్కరణలపై చర్చించే ఈ సదస్సును మోదీ ప్రధాని అయిన తరువాత మొదటిసారి 2014లో ఢిల్లీ వెలుపల అస్సాంలోని గౌహటిలో 49, 2004, 2015లో గుజరాత్లోని రన్ ఆఫ్ కచ్లో 50వ సదస్సును నిర్వహించింది కేంద్ర హోంశాఖ. ఈ రెండింటితో కలిసి ఈసారి 51వ వార్షిక సదస్సును నిర్వహించేందుకు రాజేంద్రనగర్ ఎన్పీఏను డీజీపీల సదస్సుకు ఎంపిక చేసింది హోంశాఖ. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు సాగనున్న ఈ డీజీపీల సదస్సులో 29 రాష్ట్రాలకు చెందిన డీజీపీలు, ఇంటెలిజెన్స్ చీఫ్స్తో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ కానున్నారు. వ డీజీపీల జాతీయ సదస్సుకు హాజరయ్యేందుకు ప్రధాని నరేంద్ర మోడీ మరి కాసేపట్లో హైదరాబాద్ చేరుకోనున్నారు. పంజాబ్ పర్యటనలో ఉన్న మోడీ చండీగఢ్ ఎయిర్పోర్ట్ నుంచి శంషాబాద్ రానున్నారు. ఆ తర్వాత ఆయన రోడ్డు మార్గం ద్వారా సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీకి చేరుకుంటారు. ఎయిర్పోర్ట్లో మోడీకి గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్తో పాటు ఇతర ప్రముఖులు స్వాగతం పలకనున్నారు.